హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో బోన్లెస్ ఫిష్ బిర్యానీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కప్పుల పెరుగు, కొద్దిగా ఆయిల్, సహజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరంతా బయటకు వచ్చేలాగా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా నేను ముక్కలకి ఉప్పు కారం కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కల్ని ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ ఫిష్ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ధనియా పౌడరు, కారం, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ముక్కల్ని దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా బిర్యానీ ఆకులు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జీలకర్ర వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలకి పైనుంచి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని పైనుంచి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మరొక లేయర్ వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా వేసుకొని పైనుంచి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనకెంతో టేస్టీగా ఉండే బోన్లెస్ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.